హాయ్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ అండి. నెక్స్ట్ సిరీస్లో ఇప్పటి వరకు చెప్పుకున్న దాని తర్వాత నెక్స్ట్ 75 నుండి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 325, 314, 288, 247, 191 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్టు అయితే సిరీస్ తగ్గుతా పోయింది. సో సిరీస్ తగ్గుతూ పోయిందంటే సో మనం మామూలుగా ఏం చెప్పుకున్నామో, సిరీస్ ఇంక్రీజ్ అవుతా పోయిందంటే గో ఫర్ అడిషన్, మల్టిప్లికేషన్, స్క్వేర్స్ యాడ్ అయినాయా, క్యూబ్స్ యాడ్ అయినాయా, లేదంటే మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషనా, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ డివిజనా చూసుకున్నాం. ఇప్పుడైతే డిక్రీజ్ అవుతా పోతే ఏం చేయాలి? సో ఇప్పుడు సిరీస్లో నంబర్స్ కన్నా డిక్రీజ్ అవుతూ పోతున్నాయి అంటే మనం ఎప్పుడైనా చూడాల్సింది సబ్ట్రాక్షన్ ఫస్ట్ చూస్తాం, ఆ తర్వాత వచ్చేసి డివిజన్ చూస్తాము, తర్వాత స్క్వేర్స్ తగ్గిందా, క్యూబ్స్ తగ్గిందా, స్క్వేర్స్ అలాంగ్ విత్ క్యూబ్స్ తగ్గిందా, క్యూబ్స్ అలాంగ్ విత్ స్క్వేర్స్ తగ్గిందా, ఇవన్నీ. అలానే డివిజన్ అలాంగ్ విత్ అడిషన్ తగ్గిందా, లేదంటే డివిజన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ తగ్గిందా అనేసి చూస్తాం. సో ఇవన్నీ కూడా నేను ఒక జస్ట్ రీక్యాప్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లము గ్రాడ్యువల్గా, అంటే సడన్గా ఏం డిక్రీజ్ అవ్వలేదు, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. సో ఫస్ట్ ఈ సిరీస్ రాసినట్టు అయితే 325, 314, 288, 247, 191 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ నెంబర్ ఏముంది? 325, నెక్స్ట్ 314. మరి ఎంత తగ్గింది? 25లో ఒక 14 తీసేస్తే 4లో 5లో 4 పోతే 1, 2లో 1 పోతే 1. సో అంటే ఎంత తగ్గింది? 11 తగ్గింది. ఓకేనా? సో 325 నుండి 11 తీస్తే 314. నెక్స్ట్ చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ 4లో 8 పోదు కాబట్టి బారో తీస్తున్నాం. సో 14లో 8 పోతే 6, ఇంక ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి 0. ఇక్కడ నుండి బారో తీస్తే 10, 10లో 8 పోతే 2, 10లో 8 పోతే 2. నెక్స్ట్ అంటే 314 నుండి 26 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 288 వస్తుంది. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 8 - 7, 1, 8 - 4, 4. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. అంటే 288లో 41 పోతే 247. ఈ డిఫరెన్స్ కనుక్కొని తర్వాత వీటి మధ్య ఉన్న లింక్ చూద్దాం. 7లో 1 పోతే 6, 4లో 9 పోదు కాబట్టి బారో తీస్తే 14లో 9 పోతే 5. నెక్స్ట్ ఏమొస్తుంది అనేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య కనెక్షన్ ఏంటి? సో వీటి మధ్య కనెక్షన్ చూడండి, ఎంత ఇంక్రీజ్ అయింది. సో 11కి ఒక 15 యాడ్ చేస్తే 26. మరి ఈ 26కి ఒక 15 యాడ్ చేస్తే 41. ఈ 41కి ఒక 15 యాడ్ చేస్తే 56. నెక్స్ట్ ఈ 56కి ఒక 15 యాడ్ చేస్తే ఎంత? 56 + 15 71. ఎస్, 71 డిక్రీజ్ అవుతుంది. సో 191లో 71 తగ్గితే 1లో 1 పోతే 0, 9లో 7 పోతే 2, 1. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 120. ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ చూస్తానే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15 అనేది ఒక ఐడియా రావాలి. ఆ నెక్స్ట్ 41లో 26 పోతే 15, అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఇది రావాలి, ఈ రెండు యాడ్ చేస్తే ఇది రావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, డిఫరెన్స్ అనే అడిషన్ అనేది కామన్గా ఉంది. సో ఎంత తగ్గింది? 71 తగ్గింది. సో చూడండి, టకాన్ మాకు రాలేదు మేడం 56 + 15 ఎలా 71 అంటే 6 + 5 11, 5 + 1 6 + 1 7, 71 తగ్గుతుంది. 191లో 71 పోతే
120. So that question mark replaced with 120. Fourth option is the correct answer. Now go for next one. 45, 46, 70, 141, question mark 1061.5. సో ఇది ఎలా చేస్తాం చూడండి. 45, 46, 70, 141, question mark 1061.5. సో ఇది ఎలా చేస్తాం, వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. ఎంత యాడ్ అయింది? 45కి 1 యాడ్ అవుతే 46, 46కి ఎంత యాడ్ అవుతే 70 వస్తుంది. అంటే అట్లప్పుడు మనం ఏం చేస్తామంటే 70 నుండి 46ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 10లో 6 పోతే 4, ఇక్కడ బాగా ఇచ్చింది కాబట్టి 6లో 4 పోతే 2, అంటే 46కి 24 యాడ్ చేస్తే 70 వస్తుంది. సో వీటి మధ్య కనెక్షన్, వీటి మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాం. 1లో 0 పోతే 1, 14లో 7 పోతే 7. సో వీటి మధ్య కనెక్షనే లేదు. గో ఫర్ నెక్స్ట్ మెథడ్. ఇంటూ 1 + 1 చేద్దామా? ఇంటూ 1 + 1 చేసినట్టు అయితే 45 1s are 45 + 1 46. ఇంటూ 2 చేస్తే 46 2s are 92, +2 చేస్తే 94 రాలేదు, 94. సో 2 లేదు, 2 కన్నా తక్కువ అంటే ఇంకా 1.5 చేద్దాం. ఇంటూ 1.5 ప్లస్ ఎంత చూద్దాం, 46 ఇంటూ 15. సో పాయింట్ గురించి మర్చిపోండి, 15 అనుకోండి. 56 are 90, 15 4s are 60 + 9 69. ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ వస్తుంది, అంటే 69 వచ్చింది. 2 మల్టిప్లై చేస్తే ఇంకెంత యాడ్ చేస్తే 70 వస్తుంది. ఎస్, 1 యాడ్ చేస్తే 70 వస్తుంది. సో ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, 17 డబల్ చేస్తే ఎంత? 72s are 140 + 1. మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి ఇప్పటికే. మల్టిప్లికేషన్లో మాత్రం 0.5 ఇంక్రీజ్ అవుతా ఉంది, మల్టిప్లికేషన్లో మాత్రమే 0.5 ఇంక్రీజ్ అవుతోంది. అడిషన్లో 1 అలా కామన్గా ఉంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 1, 1.5, 2 ఇంటూ 2.5 + 1. సో 141 ఇంటూ 2.5. ఈ 2.5ని 25గా అనుకోండి, ఎందుకంటే పాయింట్ తర్వాత పెట్టుకుందాం. 25 1s are 25, 25 4s are 100 + 2 102, 25 1s are 25 + 10 35. ఇక్కడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పెడతాం. సో +1 యాడ్ చేసినట్టు అయితే 0.5 అలానే వస్తుంది. 2 + 1 3. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 353.5. 353.5. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కూడా రావాలి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2.5 ఇక్కడ చూడండి, ఇంటూ 1 + 1 + 1 అనేది కామన్గా ఉంది, అవునా? సో అడిషన్ ఏం మారలే, +1 వస్తూ ఉంది. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ మాత్రం 1 ఉంది, ఇక్కడ 1.5 ఉంది, ఈడేమో 2 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? 2.5 తర్వాత ఇంటూ 3 అంటే 0.5 పెంచుకుంటూ పోతున్నాం. సో +1. సో దీనికి 2.5కి 0.5 యాడ్ చేస్తే సో మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్కి మాత్రం 0.5 యాడ్ చేస్తున్నాం. 1 + 0.5 1.5, 1.5 + 0.5 2, 2 + 0.5 2.5, 2.5 + 0.5 3. సో ఇది ఈ రెండు మల్టిప్లై చేసి ఒకటి యాడ్ చేస్తే ఇది వస్తేనే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి,
353.5 ఇంటూ 3 + 1 చేద్దాం. చేసినట్టు అవుతే 3 5s are 15, 3 3s are 9 + 1 10, 3 5s are 15 + 1 16, 3 3s are 9 + 1 10. సో ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది, ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పెడతాం. సో 1 యాడ్ చేసినట్టు అవుతే ఆ 0.5 అలానే వస్తుంది. 1 వచ్చిందా ఇది? సో అవర్ ఆన్సర్ ఈస్ 353.5. నెక్స్ట్ వన్ 620, 632, 608, 644, 596 క్వశ్చన్ మార్క్. ఈడ చూసినట్టు అవుతే కొంచెం ఇది చూడండి, తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఎలా చేయాలి అనేసి చూద్దాం. గో ఫర్ సిరీస్ 620, 632, 608, 644, 596 క్వశ్చన్ మార్క్. చూడండి 620 ఉంది, పెరిగింది తగ్గింది, పెరిగింది తగ్గింది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఎంత తగ్గింది చూద్దాం. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్టు అవుతే 620కి ఎంత యాడ్ చేస్తే 632 వస్తుంది? 12. అంతేనా? 620 + 12 632. ఈడ ఎంత తగ్గింది? 32లో 8 పోతే 24. అంటే 32లో 8 పోతే 24. 632లో 608 పోతే 24. నెక్స్ట్ ఎంత పెరిగింది మళ్ళా? 44. ఇక్కడ 600 కామన్గా ఉంది, వదిలేయండి. 44లో 8 పోతే 44లో 8 పోతే సో 14లో 8 పోతే 6. ఇక్కడ 3 ఉంది, 3లో 0 పోతే 3. సో ఎంత యాడ్ అయింది? 36 యాడ్ అయింది. నెక్స్ట్ గో. ఇది చూడండి ఎంత తగ్గింది. 4లో 6 పోదు కాబట్టి బారో తీస్తే 14లో 6 పోతే 14లో 6 పోతే 8. ఇక్కడ 3 ఉంది, 3లో 9 పోదు కాబట్టి బారో తీస్తే 13, 13లో 9 పోతే 4. ఎంత తగ్గింది? 48 తగ్గింది. ఇవన్నీ ఏంటిమా ఒకసారి చూడండి. 12 1s 12, 12 2s 24, 12 3s 36, 12 4s 48. అవునా? 12 మల్టిపుల్స్ యాడ్ అవుతూ సబ్ట్రాక్ట్ అవుతూ, యాడ్ అవుతూ సబ్ట్రాక్ట్ అవుతూ పోతున్నాయి. సో ఫస్ట్ 12 యాడ్ అయింది, మన 24 సబ్ట్రాక్ట్ అయింది, 36 యాడ్ అయింది, 48 సబ్ట్రాక్ట్ అయింది. నెక్స్ట్ ఏం యాడ్ అవుతుంది? నెక్స్ట్ ఏం యాడ్ అవుతుంది? 12 5s are 60 యాడ్ అవుతుంది. సో 596కి 60 యాడ్ అవుతే 6 15. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 656. సో అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ is the correct answer. Next one 15, 25, 40, 65 క్వశ్చన్ మార్క్ 195. సో ఇక్కడ చూసినట్టు అవుతే వీటి మధ్య డిఫరెన్స్ ఏం పెద్ద ఎక్కువ లేదు. గో ఫర్ డిఫరెన్స్. సో 15కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుంది, 25 వస్తుంది. 15 + 10 25. ఇది ఎంత యాడ్ చేయాలి? 25కో 15 యాడ్ చేస్తే 40. నెక్స్ట్ 40కి ఎంత యాడ్ చేస్తే 65 వస్తుంది, 25. వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. 5 2s 5 3s 5 5s. సో వీటి మధ్య ఏమన్నా కనెక్షన్ ఉందా? +5 + 10 చూద్దాం, ఇలా అయినా వస్తుందేమో. 10 + 5 15, 15 + 10 25. సో ఇది డబల్ అవుతా పోతుంది. 5 2s are 10, 10 2s are 20, 25 + 20 45. సో 60 + 45 ఎంత? 110. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ డబల్ అవుతా పోతుంది. సో
22s are 40. 40 plus 45, 85 యాడ్ చేస్తే 110కి 85 యాడ్ చేస్తే 195. సో ఇలా చేస్తాం. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం, వీటి మధ్య కనెక్షన్ కనుక్కున్నాం. సో ఏమి 10, 15, 25 ఇలా వచ్చింది. 10కి ఎంత యాడ్ చేస్తే 15 వచ్చింది 5. 15కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది 10. అంటే 5 1s 5 2s అంటే 5 ఇలానే ఉంది. 5 డబల్ అవుతే 10, 10 డబల్ అవుతే 20, 20 డబల్ అవుతే 40 ఇలా యాడ్ అవుతా పోయింది. సో 10 plus 5 15, 25 plus 15 40. నెక్స్ట్ 15 plus 10 25, 40 plus 25 65, 25 plus 20 45, 65 plus 45 110 ఇలా చేస్తూ పోయినాం. సో అవర్ answer is 110. So none of this is the correct answer. Next, another method is there for this. This is one method and another method I will tell you. Next, 15, 25, 40, 65 question mark 195. So into 2 చేద్దాం. 15 2s are 30. 15 2s are 30. 30లో ఎంత తీసేస్తే 25 వస్తుంది 5. 15 2s are 30. 30 minus 5 25. నెక్స్ట్ ఇంటూ 2 చేద్దాం. 25 2s are 50. ఇక్కడ 40నే ఉంది, ఎంత తీసేయాలి 10. 25 2s are 50 minus 10 40. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే 40 2s 80. 80లో ఎంత తీస్తే 65 వస్తుంది. 40 2s are 80. 80 నుండి ఎంత తీస్తే 65 వస్తుంది 15. నెక్స్ట్ ఇంటూ 2 ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్లో 5 ఇంక్రీజ్ అయితే పోయిందా, ఇక్కడ 5 తగ్గింది, 10 తగ్గింది, 15 తగ్గింది, ఇంకెంత తగ్గుతుంది 20. 65 2s are 130. 130లో 20 పోతే 110. నెక్స్ట్ ఇంకేమొస్తుంది, నెక్స్ట్ ఇంటూ 2 minus 25. సబ్ట్రాక్షన్లో 5 పెరగాలి. సో 110 2s are 220 minus 25. సో బారో తీసినట్టు అవుతే 10లో 5 పోతే 5, 1 ఉంది, 1లో 2 పోదు కాబట్టి ఇక్కడ నుండి బారో తీస్తే 11, 11లో 2 పోతే 9, 195 వచ్చింది. సో దిస్ ఈస్ అనదర్ మెథడ్. నో, బోత్ మెథడ్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 120 320 question mark 2070 5195 13,007.5. సో ఇక్కడ చూడండి, వీటి మధ్య కనెక్షన్ చూడండి, బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ మల్టిప్లికేషన్. వీటి మధ్య డిఫరెన్స్ 120 plus 200, 120 plus 200 320 పాయింట్లలో వచ్చేసింది. వీటి మధ్య డిఫరెన్స్ 5లో 0 పోతే 5, 9లో 7 పోతే 2, 1లో 0 పోతే 1, 5లో 2 పోతే 3. వీటి మధ్య కనెక్షనే లేదు కాబట్టి గో ఫర్ అనదర్ మెథడ్. ఇంటూ 5/2 చేద్దాం. సో 120 ఇంటూ 5/2 చేస్తే 2 1s 2, 6 are 12, 0 as it is. 65s are 5 0s 0, 5 6 are 30. 65s are 300. సో 300కి ఎంత యాడ్ చేస్తే 320 వస్తుంది ప్లస్ 20. ఇది కూడా రైట్ రాంగ్ మనకు తెలీదు, జస్ట్ చూద్దాం. ఇంటూ 5/2 ప్లస్ 20 చేసి ఇది వచ్చినాక దీని తర్వాత ఇది రావాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో 320 ఇంటూ 5/2 ప్లస్ 20. 2 1s
2 16s are 32, 0 as it is. 5 0 0, 5 6 are 30, 5 1s 5 plus 3 8 plus 20 అంటే 0 2 8. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 820. అది రైటా రాంగా తెలియదు ఇప్పుడే, ఇది చెక్ చేసి ఇది వస్తే కరెక్ట్. ఇంటూ 5/2 ప్లస్ 20 చేద్దాం. సో 820 ఇంటూ 5/2, 2 1s 2 4s 2 1s 0 as it is, 5 0 0, 5 1s 5, 5 4s 20 ప్లస్ 20 యాడ్ చేయాలి కదా. అప్పుడు 0 0, 5 plus 2 7, 0 2, 2 0 7 0 వచ్చిందా. సో ఇంకా అన్నీ చూడనక్కర్లేదు. నెక్స్ట్ ఇంటూ 5/2 ప్లస్ 20 ఇంటూ 5/2 ఇంటూ 5/2 ప్లస్ 20. ఈ మెథడ్ ఫాలో అయిపోతుంది. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 820. నో ఆప్షన్ ఈస్ దేర్. సో నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9 19 40 83 క్వశ్చన్ మార్క్ 345 696. ఇక్కడ డిఫరెన్స్ ఏమి సడన్గా ఇంక్రీజ్ అవ్వలేదు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. మీకు చూసినట్టు అవుతే 9 టేబుల్లో 19కి దగ్గరగా ఏదైనా ఉందా? ఎస్, 9 2s are 18. సో ఇంటూ 2, 9 2s are 18 ప్లస్ 1, 9 2s are 18 ప్లస్ 1 19 ఇంటూ 2 చేద్దాం. 19 2s are 38, 38 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 40 వస్తుంది. ఇది చూడండి, 9 2s are 18 ప్లస్ 1 చేస్తే 19 వచ్చింది. 19 2s are 38, 38కి ఎంత యాడ్ చేస్తే 40 వస్తుంది 2. సో ఇంటూ 2 ప్లస్ 2. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే 42s are 80, 80కి ఎంత యాడ్ చేస్తే 83 వస్తుంది ప్లస్ 3. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే 83 2s are 166, 2 3s are 6, 2 8s are 16. 166కి ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ చూడండి, అడిషన్లో 1 2 3, నెక్స్ట్ ఏమొస్తుంది 4. సో 166కి 4 యాడ్ చేస్తే ఎంత? 170. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 170. అది కూడా రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇంటూ 2 ప్లస్ 5 చేస్తే ఇది రావాలి 170 ఇంటూ 2 చేస్తే 170 2s ఎంత? 7 2 0 0, 2 17s are 34, 340 ప్లస్ 5 చేస్తే 345 వచ్చిందా? సో నెక్స్ట్ కూడా అంతే వస్తుంది, ఇంటూ 2 ప్లస్ 6. సో అవర్ ఆన్సర్ ఈస్ 170. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 170. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 980 484 236 112 50 క్వశ్చన్ మార్క్ 3.5. సో ఇది చూడండి, సడన్గా తగ్గింది. 900 నుండి 400స్లోకి తగ్గింది. మరి జనరల్ అజంప్షన్ ప్రకారం అయితే 900లో దగ్గర హాఫ్ ఉంటుందా 480 అనేది? నెక్స్ట్ 480లో దగ్గర 230 అనేది హాఫ్లో ఉందా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే డిఫరెన్స్ చూద్దాం, డివైడెడ్ బై చూద్దాం. 980 డివైడెడ్ బై 2 చేద్దాం. 2 1s 2 4s are 18, sorry 2 4s are 8, remainder 1 18, 2 9s are 18, 0 as it is. ఆడ 490 ఉందా? లేదు. కాబట్టి ఎంత తీసేయాలి? 6 తీసేయాలి. 90లో 6 పోతే 84. కాబట్టి డివైడెడ్ బై 2 మైనస్ 6 చేద్దాం. సో 980 డివైడెడ్ బై 2 ఈజ్ 490
మైనస్ 6 చేస్తే 484. నెక్స్ట్ డివైడెడ్ బై 2 మైనస్ 6 చేస్తే 484 డివైడెడ్ బై 2 అంట 2 1s 2 2s 2 4s 2 2s. ఆడ 242 ఉందా? లేదు, 236 ఉంది. అంటే ఎంత తీసేయాలి? 42లో 6 పోతే 36. సో 236. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. డివైడెడ్ బై 2 మైనస్ 6 డివైడెడ్ బై 2 మైనస్ 6 డివైడెడ్ బై 2 మైనస్ 6. సో 50 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 2 1s 2 25s. 25 మైనస్ 6 అంటే 19. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 19. సో నెక్స్ట్ కూడా రావాలి. 19 డివైడెడ్ బై 2 మైనస్ 6 చేస్తే 2 1s 2 1s are 2 2 9s are 18 రిమైండర్ 1 పాయింట్ పెడితే 10 2 5s are 10 మైనస్ 6 9.5లో 6 పోతే 3.5 వచ్చింది. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 19. సో నో ఆప్షన్ ఈస్ దేర్. సో నన్ ఆఫ్ దీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 9 20 63 256 1285 క్వశ్చన్ మార్క్. ఇది చూడండి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది. సో డిఫరెన్స్ చూద్దాం. 1 11 43 అంతేనా? 8కి 1 యాడ్ చేస్తే 9 9కి 11 యాడ్ చేస్తే 20 20కి 43 యాడ్ చేస్తే 63. వీటి మధ్య కనెక్షన్ ఉందా? లేదు. నో గో ఫర్ అనదర్ మెథడ్. సో ఇంటూ 1 ప్లస్ 1 చేద్దామా? 8 1s are 8 plus 1 9. ఇంటూ 2 చేద్దాం. 9 2s are, సరే చూడండి 8 1s are 8 ప్లస్ 1 9 9 2s are 18 18కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుంది ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇలా చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ చూద్దాం అది కూడా రైట్ రాంగ్ అనేది. సో ఇంటూ 3 చేస్తే 23s are 60 60కి ఎంత యాడ్ చేస్తే 63 వస్తుంది 60 ప్లస్ 3 63. నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 4 ఇంకా చూడొద్దండి. ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 6 ప్లస్ 6 చేద్దాం. ఇక్కడ చూడండి 1285 ఇంటూ 6 చేస్తే 6 5s are 30 6 8s are 48 plus 3 51 6 2s are 12 plus 5 17 6 1s are 6 plus 1 7 plus 6 చేస్తే 6 1 7 7. So that question mark replaced with 7716 is the correct answer. Third option is the correct answer. So next one, 1015 508 255 129 66.5 క్వశ్చన్ మార్క్. ఇక్కడ బాగా గమనించినట్టు అవుతే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 500 ఉంది, ఇక్కడ 250 ఉంది. అంటే సగం ఉన్నట్టు 1000లో హాఫ్ వచ్చి 500 500లో హాఫ్ వచ్చి 250. సో ఇలా ఉందా? సో మనకు చూస్తేనే ఒక ఐడియా రావాలి ఈ సిరీస్ తగ్గుతా పోయిందంటే గో ఫర్ డివిజన్. దట్ టు డివైడెడ్ బై 2. సో 1015ని 2తో డివైడ్ చేస్తే 2 1s 2 5s are 10 1 పోదు కాబట్టి 0. ఇప్పుడు 15 పోతుంది 2 7s are 14 రిమైండర్ 1 పాయింట్ పెడితే 10 5s. సో 507.5కి ఎంత యాడ్ చేస్తే 508 వస్తుంది 0.5.
ఓకేనా? సో 507.5 ప్లస్ 0.5 యాడ్ చేస్తే 5 ప్లస్ 5 10 ఆఫ్టర్ 1 digit డెసిమల్. 7 ప్లస్ 1 8 0 5 వచ్చిందా? 508 వచ్చింది. నెక్స్ట్ గో ఫర్ డివిజన్. డివైడెడ్ బై 2. సో 508 డివైడెడ్ బై 2. 2 ones, 2 twos are 4, రిమైండర్ 1 10 అవుతుంది. 2 5s are 10, 2 4s are 8. 254కి ఎంత యాడ్ చేస్తే 255 వస్తుంది? 1. అంటే మీరు గమనించినట్టయితే డివైడెడ్ బై 2 అనేది కామన్ వస్తుంది, అడిషన్లో మాత్రం 0.5 ఇంక్రీజ్ అవుతా పోతుంది. నెక్స్ట్ చూద్దామా? డివైడెడ్ బై 2 ప్లస్ 1 చేస్తే ఇది రావాలి. సో 255 డివైడెడ్ బై 2. 2 ones, 2 ones, 2 twos, 4, రిమైండర్ 1 15, 2 7s are 14, రిమైండర్ 1 పోదు కాబట్టి పాయింట్ పెడితే 10, 2 5s are 10. సో 127.5కి ఎంత యాడ్ చేస్తే 129 వస్తుంది? 1.5 యాడ్ చేయాలి. సో 5 ప్లస్ 5 10, 7 ప్లస్ 1 8 ప్లస్ 1 9, 2 1 ఆఫ్టర్ 1 digit డెసిమల్. ఏడా ఆఫ్టర్ 1 digit డెసిమల్ వచ్చిందా? సో అంటే 1.5 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ అడిషన్లో 0.5 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1.5 ఉంది. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 2 యాడ్ అవుతుంది. డివైడెడ్ బై 2 ప్లస్ 2, డివైడెడ్ బై 2 ప్లస్ 2.5. సో ఇలా అడిషన్లో మాత్రం 0.5 ఇంక్రీజ్ అవుతా పోతుంది. నెక్స్ట్ 66.5 డివైడెడ్ బై 2. 2 ones, ఫర్గెట్ అబౌట్ డెసిమల్. 2 ones, 2 3s are 6, 2 3s are 6, 2 2s are 4, రిమైండర్ 1 పాయింట్ ఉంది కాబట్టి 10, 2 5s are 10. ఆఫ్టర్ 2 digit డెసిమల్ వచ్చేస్తుంది. సో 33.25 ప్లస్ 2.5 యాడ్ చేస్తే ఇదేం లేదంటే 0 వేసుకోవచ్చు. యాడ్ చేస్తే 5 7 5 3 ఆఫ్టర్ 2 digit డెసిమల్. ఇక్కడ ఆఫ్టర్ 2 digit డెసిమల్ పెడితే 35.75 is the correct answer. So 4th option is the correct answer. Next go for another one. 12 18 36 90 270 క్వశ్చన్ మార్క్. మీరు ఇక్కడ బాగా గమనించినట్టు అయితే మనకి ఇక్కడ కొన్ని క్లూస్ దొరుకుతున్నాయి. ఇంటూ 2నా, ఇంటూ 3నా, అవునా? 18 2s are 36, 93s are 9 3s are 27, that 0 as it is. సో వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. ఈడ కూడా ఉంది ఇంటూ 1, 12 1s are 12, ఇక్కడ 1 2, నెక్స్ట్ ఈడేమో తెలియదు మనకి. మరి ఇంటూ 1.5 వేసి చేద్దామా? 0.5 ఇంక్రీజ్ చేసుకుంటా పోదాం. సో 12 ఇంటూ 15, 15 2s are 30, 15 1s are 15 plus 3 18. ఈడ ఆఫ్టర్ 1 digit డెసిమల్ ఉంది, ఈడ ఆఫ్టర్ 1 digit డెసిమల్ వచ్చిందా? నెక్స్ట్ ఇది కూడా రావాలి. ఇంటూ 2.5 చేస్తే 1 1.5 2 2.5 3 అలా చేస్తున్నాం. 36 ఇంటూ 2.5, 25 6s are 150, 25 3s are 75 plus 15 90 ఆఫ్టర్ 1 digit డెసిమల్. ఈడ ఆఫ్టర్ 1 digit డెసిమల్ వచ్చిందా? నెక్స్ట్ ఎంత? ఇంటూ 3.5 చేస్తారు. సో 270 ఇంటూ 3.5. సో 5 0 0, 5 7s are 35, 5 2s 10 plus 3 13, 3 0s 0, 3 7s are 21, 3 2s are 6 plus 2 8. యాడ్ చేస్తే 0 5 4 9. సో ఆఫ్టర్ 1 digit డెసిమల్, ఈడ ఆఫ్టర్ 1 digit డెసిమల్. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 945. So first option is the correct answer.
సో మనకు చూస్తానే ఒక ఐడియా వచ్చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. 7, 20, 46, 98, 202 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఓకేనా? సో డిఫరెన్స్ చూద్దాం. ఏం సడన్గా ఇంక్రీజ్ అవ్వాల, మెల్లగా ఇంక్రీజ్ అయింది కాబట్టి డిఫరెన్స్. 20కి ఎంత యాడ్ చేస్తే 7కి ఎంత యాడ్ చేస్తే 20 వస్తుంది? 7 + 13 20. 46లో 20 పోతే 26. వీటి మధ్య డిఫరెన్స్ 8లో 6 పోతే 2, 9లో 4 పోతే 5. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 2లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 12లో 8 పోతే 4. ఇక్కడ 9 ఉంది, 9లో 9 పోతే 0, 1, 104. నెక్స్ట్ ఎంత? ఇవన్నీ 13 మల్టిపుల్సా? కాదు, 13 మల్టిపుల్స్ కూడా కాదు. సో వీటి మధ్య కనెక్షన్ చూడండి. ఇంటూ 2, 13 2s are 26, 26 2s are 52, 52 2s are 104. ఇంటూ 2 చేస్తే 104 2s are 208 యాడ్ అవుతుంది. సో 208 యాడ్ అవుతే ఎంత? 202 + 208 ఎంత? 10, 1, 4. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 410. 410 ఉందా? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. 210, 209, 213, 186, 202 క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా తగ్గి మళ్ళా పెరుగుతా పోయింది చూడండి. 210 ఉంది, మళ్ళీ 209కి తగ్గింది, మళ్ళా పెరిగింది, మళ్ళా తగ్గింది, మళ్ళా పెరిగింది. సో ఇలా ఉన్నప్పుడు కూడా డిఫరెన్స్ తీసుకుందాం. ఎంత తగ్గింది? -1. ఎంత పెరిగింది? సో 209కి ఎంత యాడ్ చేస్తే 213 వస్తుంది? 4. నెక్స్ట్ ఎంత తగ్గింది? మళ్ళా 213లో 186 పోతే, సో బారో తీస్తాం. 13లో 6 పోతే 7. నెక్స్ట్ ఇక్కడ 20లో 18 పోతే 2. సో 27 తగ్గింది చూడండి. 213 నుండి 186కి తగ్గింది. అంటే ఎంత తగ్గింది? 27 తగ్గింది. మళ్ళా పెరిగింది. ఎంత పెరిగింది? 202లో 186 పోతే, సో బారో తీస్తే 12లో 6 పోతే 6, 9లో 8 పోతే 1, 16 పెరిగింది. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఏం అవ్వాలి? తగ్గాలి. ఎంత తగ్గాలి? మరి వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. 2 స్క్వేర్, 3 క్యూబ్, 4 స్క్వేర్. సో ఇదేంది? 1 క్యూబ్. సో క్యూబ్స్ అన్నీ తగ్గుతున్నాయి, స్క్వేర్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 4 స్క్వేర్ యాడ్ అయిందంటే ఎంత తగ్గాలి? 5 క్యూబ్ తగ్గాలి. సో 5 క్యూబ్ అంటే 125 తగ్గాలి. సో 202లో 125 పోతే బారో తీస్తే 12 - 5 is 7, 9లో 2 పోతే 7. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 77. సెకండ్ ఆప్షన్ is the correct answer. Now go for next one. 27, 38, 71, 126, 203 క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ చూడండి. సడన్గా ఏం ఇంక్రీజ్ అవ్వలేదు, మెల్లగా ఇంక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. సో ఎంత తగ్గింది? ఎంత పెరిగింది? 8లో 7 పోతే 1, 3లో 2 పోతే 1, 11 పెరిగింది. సో 27కి 11 యాడ్ చేస్తే 38. మళ్ళీ ఎంత పెరిగింది? 11లో 8 పోతే 3,
ఇక్కడ ఒకటి ఇచ్చేసింది కాబట్టి 6, 6లో 3 పోతే 3. నెక్స్ట్ మళ్ళీ ఎంత పెరిగింది, 6లో 1 పోతే 5, 12లో 7 పోతే 5. ఇవేంటివి 11 1s, 11 3s, 11 మల్టిపుల్సా, 11 5s. అన్ని ఈవెన్ ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాం. 11 5s, 11 7s, 77 యాడ్ అయి ఉంటుంది. సో 126కి 77 యాడ్ అవుతే 13, 10 వచ్చిందా 203. నెక్స్ట్ 11 9s, 99 యాడ్ అయి ఉంటుంది. సో 203కి 99 యాడ్ అవుతే 12, 10, 3, 302. So that question mark replaced with 302. So 302 option లేదు కాబట్టి none of this is the correct answer. ఓకేనా. నెక్స్ట్ వన్, అవన్నీ ఏంటివి 11 మల్టిపుల్స్. 11 multiples of odd numbers. 11 1s, 11 3s, 11 5s, 11 7s, 11 9s. ఇవన్నీ odd numbers. 435, 354, 282, 219, 165 క్వశ్చన్ మార్క్. ఈ సిరీస్ చూసినట్టు అయితే సడన్గా ఏం డిక్రీజ్ అవ్వలేదు, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే పోయింది. సో ఎంతెంత తగ్గింది అనేసి చూద్దాం. సో 435 నుండి 354 తీసేయండి, ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. 5లో 4 పోతే 1, 3లో 5 పోదు కాబట్టి 12 తీస్తే 13, 13లో 5 పోతే 8. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 4లో 2 పోతే 2, 12 తీస్తే 15లో 8 పోతే 7. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 12లో 9 పోతే 12 తీసుకున్నా ఫస్ట్, 12లో 9 పోతే 3, 7 ఉంది, 7లో 1 పోతే 6, 2లో 2 పోతే 0. సో ఎంత తగ్గుతా పోయింది అనేది చూద్దాం. ఇవన్నీ ఏంటివి 9 9s are 81, 9 8s are 72, 9 7s are 63, 9 6s are 54 తగ్గుతుంది. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. 5 + 4 9, 6 + 5 11, 1 ఉంది ఇంకోటి ఉంది, 1 + 1 2. ఇది చేస్తున్నాను నేను. 165 + 54 యాడ్ చేస్తే 9, 11 వచ్చిందా. ఈ రెండు యాడ్ చేస్తే ఇది రావాలి, లేదా దీని నుండి దీన్ని తీసేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ 9 5s are 45 తగ్గుతుంది. సో 165లో 45 తీసేస్తే ఎంత 120. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 120. సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 200 369 513 634 క్వశ్చన్ మార్క్. సో వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో 4 200 369 513 634 క్వశ్చన్ మార్క్. సో ఇవి కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. 200లో 4 పోతే 196, అంటే 4కి 196 యాడ్ చేస్తే 200. 200కి ఎంత యాడ్ చేస్తే 369 వస్తుంది అంతేనా. 200 + 169 369. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? సో 13లో 9 పోతే 4. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చేసింది కాబట్టి 0. 10లో 6 పోతే 4. ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 4. 4లో 3 పోతే 1. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ స్క్వేర్సా? 14 స్క్వేర్, 13 స్క్వేర్, 12 స్క్వేర్. నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే 121. నెక్స్ట్
10 స్క్వేర్ అంటే 100. 634 ప్లస్ 100 734 is the correct answer. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాము, ఆ డిఫరెన్స్ స్క్వేర్లా క్యూబ్లా చెక్ చేసుకున్నాము. ఇటు చూసినట్టు అయితే స్క్వేర్స్ యాడ్ అవుతూ పోయినాయి. ఆ స్క్వేర్స్ కూడా ఎలా ఉన్నాయి? 14 స్క్వేర్, 13 స్క్వేర్, 12 స్క్వేర్, 11 స్క్వేర్, 10 స్క్వేర్. నెక్స్ట్ 495, 485, 465, 425, 345 క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా చూద్దాం. గ్రాడ్యువల్గా తగ్గుతా పోయింది, సడన్గా ఏం తగ్గలేదు. కాబట్టి డివిజన్ చూడనక్కర్లేదు, ఎంత తగ్గిందో చూద్దాం. -10, -20, 495లో 10 పోతే 485, 485లో 20 పోతే 465, 465లో ఎంత తీసేస్తే 425 వస్తుంది? 40. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5లో 5 పోతే 0, 12లో ఇక్కడ బారో తీస్తున్నా, 12లో 4 పోతే 8. వీటి మధ్య కనెక్షన్ ఏంటి? ఇంటూ 2 10 2s are 20, 20 2s are 40, 40 2s are 80. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే 80 2s are 160 తగ్గాలి. సో 160 తగ్గితే 345లో 160 తీసేస్తే ఎంత? 5లో 0 పోతే 5, 4లో 6 పోదు కాబట్టి బారో తీస్తే 14, 14లో 6 పోతే 8. ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 2, 2లో 1 పోతే 1. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 185. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 16, 22, 33, 49, 70 క్వశ్చన్ మార్క్. ఇది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది, సడన్గా ఇంక్రీజ్ అవ్వలేదు. కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. సో 16కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది? +6. 22కి ఎంత యాడ్ చేస్తే 33 వస్తుంది? అంటే 33లో 22 పోతే 11, 49లో 33 పోతే 9లో 3 పోతే 6, 1. నెక్స్ట్ 70లో 49 పోతే 70లో 50 పోతే 20, అక్కడ 49 ఉంది కాబట్టి 21. నెక్స్ట్ వీటి మధ్య కనెక్షన్ 6 + 5 11, 11 + 5 16, 16 + 5 21, 21 + 5 21 + 5 21 + 5 26. సో 26 యాడ్ చేస్తే 70కి 26 యాడ్ చేస్తే 96. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 96. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 32, 36, 52, 88, 152 క్వశ్చన్ మార్క్. ఇది కూడా సిరీస్లో సడన్గా ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. సో ఎంత పెరిగింది? 32కి ఎంత యాడ్ చేస్తే 36 వస్తుంది? 4. 32 + 4 36. మరి వీటి మధ్య డిఫరెన్స్ 12లో 6 పోతే 6, 4లో 3 పోతే 1. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే డిఫరెన్స్ వస్తుంది. 8 - 2 6, 8 - 5 3. నెక్స్ట్ గో ఫర్ డిఫరెన్స్. 12లో 8 పోతే 4, ఇక్కడ 4 ఉంది. 14లో 8 పోతే 6. నెక్స్ట్ ఎంత? ఇవన్నీ ఏంటివి?
2 square, 4 square, 6 square, 8 square. Even number squares ah? So 2 square, 4 square, 6 square, 8 square, 10 square. 10 square అంటే ఎంత? 100. So 152 కి 100 యాడ్ చేస్తే 252. So that question mark replaced with 252. So none of this is the correct answer. So ఏం యాడ్ అవుతా పోయినాయి? ఈవెన్ నంబర్ స్క్వేర్స్. ఈవెన్ నంబర్ స్క్వేర్స్ యాడ్ అవుతా పోయినాయి. ఓకేనా? నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 17, 289, 425, 493, 527 క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా డిఫరెన్సే తీసుకుందాం. ఫస్ట్ పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేయండి. 9లో 7 పోతే 2, 8లో 1 పోతే 7, 2 అలానే వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. సో 5లో 9 పోదు కాబట్టి బారో తీస్తే 15, 15లో 9 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 11, 11లో 8 పోతే 3. ఇక్కడ 3 ఉంది, 3లో 2 పోతే 1. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో 13లో 5 పోతే 8. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 13 అయింది. 8లో 2 పోతే 6. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 7లో 3 పోతే 4, 12 బారో తీస్తే 12, 12లో 9 పోతే 3, 34. నెక్స్ట్ ఎంత? సో ఇవన్నీ యాడ్ అవుతుంది. 17 ప్లస్ 272, 290, 289, 289 ప్లస్ 136, 425, 425 ప్లస్ 68, 493, 493 ప్లస్ 34, 527. వీటి మధ్య కనెక్షన్ ఏంటి? డివైడెడ్ బై 2నా? 272 డివైడెడ్ బై 2. 2 ones, 2 ones, 2 3s, 6, రిమైండర్ 1, 12, 2 6 are 12. వచ్చిందా 136? సో నెక్స్ట్ డివైడెడ్ బై 2 చేస్తే 136 డివైడెడ్ బై 2, 2 ones, 2 6 are 12, రిమైండర్ 1, 16, 2 8s are 16. వచ్చిందా? సో ఇది కూడా డివైడెడ్ బై 2. 68 డివైడెడ్ బై 2 ఈజ్ 34. 34 డివైడెడ్ బై 2 ఈజ్ 17. సో 17 యాడ్ చేస్తే 527కి 17 యాడ్ చేస్తే 14, 7 ప్లస్ 7 14, 4 5, 544 is the correct answer. So third option is the correct answer. 13, 27, 55, 97, 153 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ గమనించినట్టు అయితే 13 2s ఎంత? 26. డబల్ కన్నా ఒకటి ఎక్కువ ఉంది కదా. సో ఏం చేస్తామంటే ఇంటూ 2 ప్లస్ 1 చేస్తే 13 2s are 26 ప్లస్ 1 27. ఇంటూ 2 చేస్తే 27 2s are 54 ఇంటూ 2 ప్లస్ 1 55 వచ్చిందా? అంటే ఏం చేస్తున్నాం? ఇంటూ 2 ప్లస్ 1 ఈజ్ కామన్. 55 2s are 110. వచ్చిందా? రాలే. 55 2s are 110 ప్లస్ 1 111 వస్తుంది. వేరే మెథడ్ వెళ్ళాలి. ఈ రెండు వస్తుంది కానీ ఇది రాలేదు. నో గో ఫర్ అనదర్ మెథడ్. డిఫరెన్స్ తీసుకుంటాం. ఎంత ఉందో ఇందాక చేసాం కదా అన్ని ప్రాబ్లమ్స్, అలానే డిఫరెన్స్ తీద్దాం. 7లో 3 పోతే 4, 2లో 1 పోతే 1. సో అంటే 13కి 14 యాడ్ చేస్తే 27. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 15, 15లో 7 పోతే 8,
15లో 7 పోతే 8, ఇంక ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 4లో 2 పోతే 2. నెక్స్ట్ 7లో 5 పోతే 2, 9లో 5 పోతే 4. వీటి మధ్య డిఫరెన్స్ 3లో 7 పోదు కాబట్టి బారో తీస్తే 13, 13లో 7 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 14లో 9 పోతే 5. నెక్స్ట్ ఏమైతే పోయింది, ఇవన్నీ ఏంటివి? 14 1s 14, 14 2s 28, 14 3s 42, 14 4s 56, 14 5s are 70 యాడ్ అవుతుంది. సో 153కి 70 యాడ్ చేస్తే 3, 12, 2. సో 223 is the correct answer. చూడండి 3, 5 plus 7 12, 2, 223 is the correct answer. So fourth option is the correct answer. సో ఇవన్నీ ఏంటివి? 14 మల్టిపుల్స్ యాడ్ అయితా పోయినాయి. 13 plus 14 27, 27 plus 28 55, 55 plus 42 97, 97 plus 56 153, 153 plus 70 223. సో 14 మల్టిపుల్స్ యాడ్ అయితా పోయినాయి. నెక్స్ట్ వన్ 18 96 161 213 252 క్వశ్చన్ మార్క్. ఇది కూడా సడన్గా ఏమి ఇంక్రీజ్ అవ్వాలా? సో ఇది కూడా సడన్గా ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 6లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 16, 16లో 8 పోతే 8. ఇక్కడ ఒకటి ఇచ్చేసింది కాబట్టి 8, 8లో 1 పోతే 7, 78. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్. సో 18కి 78 యాడ్ చేస్తే 96, 96కి ఎంత యాడ్ చేస్తే 161. అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. 11లో 6 పోతే 5, 15లో 9 పోతే 6. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 161కి ఎంత యాడ్ చేస్తే 213 వస్తుంది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 3 minus 1 is 2, 21లో 16 పోతే 5. నెక్స్ట్ గో ఫర్ డిఫరెన్స్. 2లో 3 పోదు కాబట్టి బారో తీస్తే 12 minus 3 is 9, 4 ఉంది, 4లో 1 పోతే 3. ఇవన్నీ ఏంటివి? 13 6 are 78, 13 5 are 65, 13 4s are 52, 13 3s are 39. ఇవన్నీ తగ్గుతా పోతుంది. 13 6 are 78, 13 5 are 65 ఇలా తగ్గుతా పోయింది. నెక్స్ట్ ఎంత? 13 2s are 26 యాడ్ అవుతుంది. సో 252కి 26 యాడ్ అవుతే 252కి 26 యాడ్ అవుతే 8 7 2. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 278. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఏంటివి? 13 మల్టిపుల్స్. సో 13 మల్టిపుల్స్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. 7 13 24 40 61 క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్ చూసినట్టు అయితే సడన్గా ఏం పెరగలేదు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది. అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో 7 టేబుల్లో 14 ఉందా? 7 2s are 14. సో కాబట్టి ఇంటూ 2 చేద్దాం. 7 2s 14 ఆడంత లేదు కాబట్టి ఒకటి తీసేస్తాం. ఇంటూ 2 -1 ఇంటూ 2 13 2s are, ఇటు చూడండి 7 2s 14 -1 13, 13 2s 26, 26 నుండి ఎంత తీస్తే 24 వస్తుంది? 2 ఇంటూ 2 -2
ఇంటూ 2 చేస్తే 24 2s are 48 మైనస్ ఇక్కడ వరకు ఫాలో అయిపోయింది. ఇదిగా రావడంలే. వీటి మధ్య కనెక్షన్ ఏంటి? అండ్ 8 ఎట్ట తీస్తాం? వీడు 1 తీసినాం, ఇటు 2 తీసినాం, నెక్స్ట్ 3 తీయాలి. కానీ వస్తా 8 తీస్తే కానీ ఆన్సర్ రాదు. కాబట్టి వేరే మెథడ్కి వెళ్దాం. గో ఫర్ డిఫరెన్స్. సో ఎంత తేడా ఉంది? 7కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? 16. వీటి మధ్య డిఫరెన్స్ 13 + 11 13 + 11 24. వీటి మధ్య డిఫరెన్స్ 40లో 24 పోతే 16. వీటి మధ్య కనెక్షన్ +5 6 + 5 11 11 + 5 16 16 + 5 21. సో 40కి 21 యాడ్ అవుతే 61. నెక్స్ట్ +5 యాడ్ చేస్తే 21కి 5 యాడ్ చేస్తే 26. 61కి 26 యాడ్ అవుతే 61కి 26 యాడ్ అవుతే 7 8. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 87. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ 8 12 39 55 180 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఎంత పెరిగింది? 8కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 4. ఇక్కడ ఎంత డిఫరెన్స్? 9లో 2 పోతే 7, 3లో 1 పోతే 2. నెక్స్ట్ ఎంత పెరిగింది? సో 15లో 9 పోతే 6, 4లో 3 పోతే 1. నెక్స్ట్ ఇవన్నీ ఏంటివి? 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 స్క్వేర్, అంతేనా? నెక్స్ట్ 180 - 55. 10లో 5 పోతే 5. ఈడెంత ఉంది? 7. 7లో 5 పోతే 2, 1 అలానే వస్తుంది. 125 అంటే 5 క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అవ్వడం చూడండి. 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 స్క్వేర్ 5 క్యూబ్ 2 3 4 5. నెక్స్ట్ ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్స్కి అయితే స్క్వేర్స్ యాడ్ అవుతున్నాయి, ఆడ్ నెంబర్స్కి అయితే క్యూబ్స్ యాడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఈ 5 తర్వాత వచ్చేది 6 కాబట్టి అది ఈవెన్ నెంబర్ కాబట్టి స్క్వేర్ యాడ్ అవుతుంది. అంటే 6 స్క్వేర్ ఈస్ 36. సో 180 + 36 ఎంత? 6 11 2. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 216. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. 3 7 19 39 67 క్వశ్చన్ మార్క్. ఇది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి డిఫరెన్సే తీసుకుందాం. 3 + 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? 4. 3 + 4 7. 7కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది? 12. 7 + 12 19. వీటి మధ్య డిఫరెన్స్ 20. వీటి మధ్య డిఫరెన్స్ 17లో 9 పోతే 8. ఇక్కడ 5 ఉంది, 5లో 3 పోతే 2. వీటి మధ్య కనెక్షన్ ఏంది చూడాలి. 4 1s 4 3s 4 5s 4 7s. అంటే 4 మల్టిపుల్సే కానీ 4ని అన్ని ఆడ్ నెంబర్సే మల్టిప్లై చేస్తున్నాయి. 4 అలానే ఉంది కామన్గా. 4 1s 4 3s 4 5s 4 7s 4 9s. 4 9s are 36. సో 67కి 36 యాడ్ అవుతే 6 + 7 13. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 103. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. ఇవన్నీ ఏంటివి? 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 విత్ ఆడ్ నంబర్స్. ఇచ్చిన సిరీస్ ఏంటంటే 759 423 255 171 129. సో ఈ సిరీస్ని తీసుకున్నట్టు అయితే 759
423, 255, 171, 129 క్వశ్చన్ మార్క్. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. 9 - 3 6. సిరీస్ అంతా తగ్గుతా పోయింది. సో నెక్స్ట్ 5 - 2 3, 7 - 4 3. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 3లో 5 పోదు కాబట్టి బారో తీస్తే 13, 13లో 5 పోతే 8, 1 ఉంది ఇక్కడ, 1లో 5 పోదు కాబట్టి బారో తీస్తే 11లో 5 పోతే 6, ఇంక ఇక్కడ ఒకటి ఇచ్చేసింది కాబట్టి 3, 3లో 2 పోతే 1. నెక్స్ట్ 5లో 1 పోతే 4, 5లో 7 పోదు కాబట్టి బారో తీస్తే 15, 15లో 7 పోతే 8. మరి వీటి మధ్య డిఫరెన్స్ మరి ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 1లో 1 పోతే 0. నెక్స్ట్ 11లో 9 పోతే 2, ఇక్కడ ఒకటి ఇచ్చింది కాబట్టి 6, 6లో 2 పోతే 4, 1లో 1 పోతే 0. నెక్స్ట్ ఎంత? వీటి మధ్య కనెక్షన్ డివైడెడ్ బై 2నా, 336 డివైడెడ్ బై 2, 2 ones 2, రిమైండర్ 1, 12 అవుతుంది, 13 అవుతుంది, 2 6 are 12, రిమైండర్ 1 16, 2 8 are 16, 168 వచ్చిందా? సో డివైడెడ్ బై 2 చేస్తే 168 డివైడెడ్ బై 2, 2 ones 2 8s are 16, 2 4s are 8. డివైడెడ్ బై 2 చేస్తే 84లో సగం ఎంత? 42. 84 డివైడెడ్ బై 2 అంటే 2 ones 2 4s 2 2s. మరి డివైడెడ్ బై 2 చేస్తే 42 డివైడెడ్ బై 2 ఈజ్ 21. సో ఎంత తగ్గుతుంది? 4759లో 336 తగ్గితే 423. ఇవన్నీ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా 129లో 21 సబ్ట్రాక్ట్ అవుతే 9 - 1 ఈజ్ 8, 0 1. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 108. సో ఉన్న ఆప్షన్స్లో 108. సో నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉత్తమ్స్ అకాడమీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.